నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి, లబ్ధిదారులకు సూచించిన నంద్యాల కలెక్టర్ రాజకుమారి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు. మోదీని గద్దె దించే వరకు విశ్రామం లేదని ప్రతిన. కాకినాడ జిల్లా రేచర్లపేటలో ఉత్సాహంగా ప్రజావేదిక. ఏపీని ప్రగతి పదంలో నడిపిస్తామన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు. జగన్ తిరుమల పర్యటనపై మాజీ ఎంపీ చింతామోహన్ సెటైర్లు. డిక్లరేషన్ పై సంతకం చేస్తే ఎవరడ్డుకుంటారంటూ సూటి ప్రశ్న. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులు మార్చిలోగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, అందుకు కావలసిన సహాయ సహకారాలు అందజేస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. ఆత్మకూరు చక్రం హోటల్ వెనుకాల ఉన్న లేఅవుట్ లో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే పట్టాలు రద్దయ్యే ప్రమాదం ఉందని సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిఈ వర్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనం జిల్లా అంతటా కూడా 318 లేఅవుట్స్ లో మన ఇల్లు మన గౌరవం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఈ రోజు ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం మనకి PMAY 1.2లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రతి లబ్ధిదారునికి కూడా 1,80,000 రూపాయలు సపోర్ట్ ఇస్తున్నాం. ఇందులోనే భాగంగా మనకి ఇసుక ఇస్తున్నాం, అలాగే సిమెంట్ ఇస్తూ ఉన్నాం, అలాగే ఐరన్ ఇస్తూ ఉన్నాం, అండ్ మేషన్ సపోర్ట్ కూడా మనం లబ్ధిదారునికి ఇస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే, ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా మోటివేట్ చేయాలి. మార్చిలోగా వాళ్ళ ఇల్లుని రూఫ్ క్యాష్ చేసి కంప్లీట్ చేసి గృహ ప్రవేశం చేయడానికి వారిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతోనే ఈ రోజు గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 5 నెలల సమయం ఉంది అంటే చాలా వరకు కూడా మనకి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని లెంటిల్ లెవెల్లో ఉన్నాయి. ఈ లేఅవుట్ లో చూస్తే దగ్గర 300 పైన ఇల్లు కంప్లీట్ అయినాయి, వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్నాయి, అందరూ కూడా ఉంటున్నారు కూడా. ఆ పరిస్థితికే మిగిలిన ఇల్లు కూడా రావాలి. టోటల్ గా మనకి 1208 ఇల్లు ఈ లేఅవుట్ లో ఉన్నాయి కాబట్టి మిగిలిన ఇల్లు కూడా అలా కంప్లీషన్ లోకి రావాలి అన్నది మా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు, మెయిన్ అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేదు, వర్షానికి బాగా పోయింది, వెహికల్స్ ఏవి లోపలికి రావట్లేదు, ఇంటర్నల్ రోడ్స్ కూడా సరిగ్గా రావట్లేదు అన్న ఒక విషయం అందరూ తెలియజేయడం జరిగింది. రెండవది కూడా ఎలక్ట్రిసిటీ ప్రాపర్ గా మనకి లైన్స్ అన్ని ఉన్నాయి, మరింత స్ట్రెంథెన్ చేయాలి, గాలి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, అలాగే స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు అని చెప్పారు. అదర్ వాటర్ ఇష్యూ అయితే ఏమీ లేదు ఇక్కడ. అండ్ కొంత మనకి 167Kలో హైవేలో కొన్ని ప్లాట్స్ పోయాయి కాబట్టి వాళ్ళలో ఆల్టర్నేటివ్ సైట్స్ ఇచ్చి టెక్నికల్ ఇష్యూ ఎటువంటివి లేకుండా వాళ్ళని కూడా కట్టుకునే విధంగా చూడాలి. ఈ 3 ఇష్యూస్ ని కూడా ఇమ్మీడియట్ గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేసి వాట్ ఎవర్ ద సపోర్ట్ మనం బెనిఫిషరీకి ఇవ్వాలో అది మనం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేదికపైనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఉండగా ఆయన కళ్లు తిరిగి కింద పడబోయారు. దీంతో అక్కడున్న నేతలు వెంటనే ఖర్గేను పడకుండా పట్టుకున్నారు. అనంతరం నీళ్లు తాగి ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని, తాను అప్పుడే చనిపోనని, మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు అలసిపోనని సవాల్ చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగిసింది. 3వ విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 5 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రేచర్లపేటలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొండబాబు మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త పాలనతో గాడి తెప్పిన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజల మనసులు చూరగొంటోందని, పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని కొండబాబు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, కూటమి నాయకులు మల్లిపూడి వీరు, ఎస్కే రహీం, అంబటి చిన్న, గుజ్జు సూర్యావతి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్వామి క్షమించు, దోషులను శిక్షించు పేరుతో అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ నేతలు 3 రోజులుగా దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈ దీక్షను చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టిన దీక్షకు జనసేన పార్టీ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ లడ్డూ కల్తీకి కారణమైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అమలాపురం ఏరియాలో గడియార స్తంభం దగ్గర జనసేన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ దీక్ష పూనుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ విషయంలో జరిగినటువంటి కలుషిత నెయ్యిని వాడారనే విషయం మీద మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్ష చేపట్టినప్పటి నుంచి కూడా ఈ అమలాపురం మా జనసేన నాయకులు, కార్యకర్తలు దానికి అనుబంధంగా దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీక్షలు చేపట్టారు. ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎంతో ఉవ్వెత్తున ఈ జనసేన నాయకులు, అమలాపురం సంబంధించినటువంటి జనసేన నాయకులు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి మద్దతుగా నేను అమలాపురం వచ్చి వీరితో పాటు ఈ దీక్షలో కూర్చుని ఈ దీక్ష నిర్మించడానికి ఈ దీక్షలో కూర్చున్నటువంటి అందరికి నిమ్మరసం ఇవ్వడం జరిగింది. ఈ అమలాపురం అంటేనే ఒక ఉద్యమాల పునాది, ఒక ఉద్యమాల ప్రాంతం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే జనసేనకు సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఇక్కడ ఉవ్వెత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మా ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారో దానికి ఎంతో మద్దతుగా అమలాపురం సంబంధించినటువంటి మా జనసేన నాయకులు చేపట్టినటువంటి దీక్ష ఈ సందర్భంగా విరమిస్తున్నారని తెలియజేస్తాను. నిన్నటి నుంచి రిలే దీక్షలు, మొన్న పాదయాత్ర, నిన్నేమో అమలాపురంలో అప్పనపల్లి పాదయాత్ర కూడా చేసేవాడిని. ఇప్పుడు ఏదైతే ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు పిలుపు అందుకుని మొట్టమొదటిసారిగా అమలాపురం నుంచి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి అమలాపురంలో జనసేన పార్టీకి సరైన నాయకత్వం లేదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అమలాపురం నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఇక్కడ సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆయన అడుగులు అయ్యానండి. మేమేం చెప్పి చూసినా ఆయన ఏదో కార్యక్రమం చేస్తున్నాడు, మేము ఏదో ఇక్కడ చేస్తున్నాం చెప్తే ఇక్కడ ఎవరికి గుర్తింపు ఉండలేదు. ఇక్కడ దయచేసి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కమిటీ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అమలాపురాన్ని సరైన మార్గంలో పెట్టాలని మేము అమలాపురం నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారో తిరుపతికి సంబంధించిన లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వాడారనే, గత ప్రభుత్వం వాడారనే రిపోర్టులు రావటం, దానికి సంఘీభావంగా ఈ రోజు ఇక్కడ దీక్ష చేయటం, ఏదైతే ఈ కల్తీ నెయ్యి వాడారో గత ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ వారిని శిక్షించాలని కోరుతూ ఈ రోజు అమలాపురం నియోజకవర్గంలో దీక్ష చేపట్టడం జరిగింది. మాది ఒకటే డిమాండ్, అమలాపురం నియోజకవర్గ జన సైనికుల నుంచి బ్రహ్మాండ నాయకుడు కోదండ వెంకన్న బాబు హిందూ మనోభావాలు దెబ్బతీసే రీతిలో చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సిజేఐ చంద్రచూడ్, ఆయన అర్ధాంగి కల్పనా దాస్, ఇతర కుటుంబ సభ్యులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు జస్టిస్ చంద్రచూడ్ కు లామినేషన్ చేసిన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ లో జరిగిన మన ఇల్లు మన గౌరవం గృహ నిర్మాణ లబ్దిదారుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని అన్నారు. రాయదుర్గంలో వైసీపీ నేతలు ఇళ్ల నిర్మాణంలో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో వివిధ పథకాల కింద ఇల్లు పొంది
పూర్తి చేసుకొని లబ్ధిదారులను సమావేశపరిచి 2025 మార్చి 31వ తేదీ లోపల ఈ ఇళ్ల నిర్మాణ పనులని పూర్తి చేసుకోమని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు హామీ ఇచ్చాడు పేదలు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పేరుతో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల ఇళ్లని నిర్మించి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలో 10,000 ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. మరుసటి ఏడాది అట్లాగే గడిపాడు. మూడో ఏడాదిలో జగనన్న కాలనీల పేరుతో పెద్ద కుంభకోణాన్ని చేశారు ఈ రాష్ట్రంలో. దాదాపు 7,000 కోట్ల పైచిలకు డబ్బులు పేదల ఇళ్ల స్థలాల కొనుగోలులో చేతులు మారిందని ఒక అంచనా. వైసీపీ నాయకులు రైతుల దగ్గర కారు చౌకగా భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకి అవే భూములను అమ్మారు. ఇదే రాయదుర్గం పట్టణంలో జగనన్న కాలనీల లేఅవుట్లలో 3 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు అప్పట్లో భోంచేశారు. ఆధారాలతో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నిటిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. వైసీపీ పార్టీకి సంబంధించిన చోటామోటా నాయకులు దళారుల అవతారం ఎత్తి మేమే ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళతో వేలకు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేయడంతో పాటు వాళ్ళ ఇల్లు పూర్తి చేయకోకుండా బిల్లులు సహా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇక్కడే ఫిర్యాదు చేశారు. వాళ్ళందరితోనూ పోలీసులకు ఫిర్యాదు చేయించి గృహ నిర్మాణ శాఖ అధికారులతో రిపోర్ట్ ఇప్పించి పేదవాడి డబ్బును కాజేసిన వాళ్ళతో ఆ డబ్బులు తిరిగి రాబట్టడానికి కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తా ఉన్నా. ప్రజల డబ్బు ప్రభుత్వం సొమ్ము ఇట్లా ఎవడికి పడితే వాడు స్వాహా చేయడానికి జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బయటికి తీసి పేదలకు తగిన న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తాను. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేస్తే ఆయన్ను ఎవరూ ఆపరని అన్నారు. ఎంతో మంది ప్రముఖుల డిక్లరేషన్ పై సంతకం పెట్టి వెళ్లారని అన్నారు. జగన్ తన పాలనలో దళితులపై ఎందుకు దాడులు చేయించారని ప్రశ్నించారు. సెక్యులర్ విధానం గురించి మాట్లాడాడు జగన్. సెక్యులరిజం అంటే ఏంది? నువ్వు నిన్న మొన్నటి దాకా నరేంద్ర మోడీకి అమిత్ షాకు ముద్దులు పెడతా భారతీయ జనతా పార్టీలో నువ్వు నాట్యం చేసుకో. నువ్వు సెక్యులర్ విధానం గురించి కొత్తగా ఈ రోజు మాట్లాడటం ఏంటి? ఇదే సెక్యులరిజం అంటే. నిన్న దాకా వాళ్ళతో ఉన్నావు కదా, ఈ రోజు సెక్యులరిజం వాడి నుంచి కొంచెం బయట ఓడిపోగానే సెక్యులరిజం గురించి మాట్లాడితే మేము ఒప్పుకోం దానికి, ఈ సెక్యులరిజాన్ని. మూడోది దళితుల గురించి మాట్లాడాడు ఆయన. అబ్బా, దళితుల పైన విపరీతమైన ప్రేమ చూపించేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఏందయ్యా దళితుల గురించి నువ్వు మాట్లాడేదానికి? నువ్వు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేసావు? దీని జవాబు ఉందా నీ దగ్గర? ఎస్సీలకు స్కాలర్షిప్లు ఎందుకు ఆపేశావు? మీ అమ్మకి ఇచ్చాను, మీ అవ్వకి ఇచ్చానంటే చదువుకునే బిడ్డలు స్కాలర్షిప్లు ఎందుకు ఆపావు? మరి డిక్లరేషన్ ఏమై ఇస్తే డిక్లరేషన్ నీ అంభావం దొరుకుతుందనే? ఏమై వాళ్ళు అడిగారు కాగితం పైన ఎడం చేత సంతకం పెట్టి లోపల పో, నిన్నెవరు ఆపుతారు? ఏంటి డిక్లరేషన్ అంటే? నీకు నమ్మకం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఎంతో మంది పెట్టిపోయారు. ఏంటి వచ్చి పెడితే తప్పే ఉందాడా? ఆయన అడిగాడు, తెలుసో తెలవక అడిగాడు చంద్రబాబు నాయుడు. ఆయన సంగతి మళ్ళా మరి ఏమా డిక్లరేషన్ పైన సంతకం పెడితే పోలా? మరి టీటీడీలో అవినీతి నేను 100 సార్లు మాట్లాడా, ఒక్కరి నోరు తెరవటంలా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆ సత్రాలు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నారు.
ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, తీసుకున్నది మాత్రం నిజం. ఎందుకు ఆ సత్రాలు కొట్టాల్సి వచ్చింది? కామరాజన్ ఆడారేసాడు ఫౌండేషన్, దాన్ని మంచి ఫౌండేషన్. ఎందుకు మీకు అర్జెంటుగా కొట్టాల్సి వచ్చింది? ఎందుకు? దేవుడు డబ్బు ఖర్చు పెట్టారు, ఎవరు జవాబు చెప్పాలి దీనికి? మరి టికెట్లు అమ్ముకున్నారు, అనుమానమే లేదు. మరి వస్త్రాలు, అది ఏంటి, అభిషేకంలో వస్త్రాలు ఇస్తారండి, 10 లక్షలు 5 లక్షలకు అమ్ముకున్నారా లేదా? మీరు చేసింది కల్తీ, అనుమానం ఏం లేదు. 312 రూపాయలకి ఆయన ఎవరో కొన్నారంటే ఆయన కొంది, నీ సంగతి ఏంది ముందు చెప్పు. నువ్వు అవినీతిని గురించి మాట్లాడేదానికి నువ్వు దానికి సరైన వ్యక్తివి కాదు, మాట్లాడవా. ఇప్పుడు ప్రకటనలు.